జీవితంలో ఓడిపోయానని అనిపిస్తుందా? వెళ్లే దారులన్నీ చీకటి వైపే తోస్తున్నట్టు అనిపిస్తుందా? అయితే నువ్వు ఈ కథ వినాల్సిందే. కన్నీళ్లను దాటి T20 వరల్డ్ కప్ కొట్టిన మన సంజు శాంసన్ కథ వినాల్సిందే. ఒక తండ్రి త్యాగానికి కొడుకు ఇచ్చిన బహుమతి. ఈ కథలో కన్నీళ్లున్నాయి, కష్టాలున్నాయి. ఓడిపోతున్న ఎంతో మందికి తిరిగి జీవితంలో మళ్ళీ వాళ్ళు కన్న కలల్ని నిజం చేసుకోవచ్చని చెప్పే ఒక గొప్ప కథ. ఈ వీడియోలో సంజు గురించి ఎవరికి తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. మొహమ్మద్ సిరాజ్కి DSP పోస్ట్ వచ్చినట్టే సంజు శాంసన్కి కూడా DSP పోస్ట్ రాబోతుందా? వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్కి 1000 మంది సబ్స్క్రైబర్స్ గోల్ ఉంది. క్రికెట్ లవర్స్ అందరూ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ మమ్మల్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇక వీడియోలోకి వెళ్తే, టోర్నమెంట్ మొదట్లో ఒక ప్లేయర్ ఫెయిల్ అయ్యాడు. అందరూ అతని చాప్టర్ ఇక క్లోజ్ అనుకున్నారు. సరిగ్గా అప్పుడే టీం కష్టాల్లో ఉన్నప్పుడు అతనికి ఒక ఛాన్స్ వచ్చింది. అతను ఆ అవకాశాన్ని ఆకాశానికి తీసుకెళ్లాడు. భయపడకుండా నిలబడి టీంని గెలిపించడమే కాదు, ఏ ప్లేయర్నైతే వద్దనుకున్నారో అదే ప్లేయర్ ఈ రోజు ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా నిలిచాడు. అతను ఎవరో కాదు, మన సంజు శాంసన్. మాట పడ్డవాడు, ఎగతాళికి గురైనవాడు ఎప్పటికీ చెడ్డవాడు కాదు. తను అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తారని మన పూర్వీకులు చెప్పేవారు. ఇది నిజమని నిరూపించాడు మన సంజు శాంసన్. 1994 నవంబర్ 11న కేరళలోని తిరువనంతపురంలో సంజు శాంసన్ జన్మించాడు. అతని తండ్రి శాంసన్ విశ్వనాథ్ ఢిల్లీలో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేశారు. సంజు చిన్నప్పటి నుండే క్రికెట్ మీద చాలా ఆసక్తి చూపించేవాడు. అప్పుడు ఆయన తండ్రి ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. తన పోలీస్ ఉద్యోగాన్ని వదిలేశారు. కొడుకు కలల కోసం తన జీవితాన్ని వదులుకున్నాడు. ఎలాగైనా తన కొడుకుని క్రికెటర్ని చేయాలని అనుకున్నాడు. ఢిల్లీలో రోజు ప్రాక్టీస్కి వెళ్ళడం సంజుకి చిన్నపాటి యుద్ధంలా అనిపించింది. అతనికి సాయంగా వాళ్ళ నాన్న కూడా వెళ్ళేవారు. కొందరు వీళ్ళని చూసి నవ్వుతూ సచిన్ మరియు వాళ్ళ నాన్న వచ్చారు అని ఎక్కిరించేవారు. మనిషి జీవితంలో వెగతాళి నుండే నిప్పురవ్వలు పుట్టుకు వస్తాయి. చిన్నప్పటి నుండి ఎన్నో మాటలని, ఎన్నో అవమానాలని తన గుండెల్లో దాచుకున్నాడు సంజు. ఎప్పుడు తిరిగి ఎవరిని ఒక్క మాట కూడా అనలేదు. గుండెల్లోనే అగ్ని పర్వతాలను దాచుకున్నాడు. సంజు వాళ్ళ నాన్న సంజుకి ఎప్పుడు ఒకటే మాట చెప్తూ ఉండేవాడట. నువ్వు ఇండియన్ టీంలో ఖచ్చితంగా ఆడుతావు. నీ పేరు మీద ఇండియన్ జెర్సీ ఉంటుంది. నీ గెలుపుకి తోడుగా ఈ నాన్న ఉన్నాడు. ఇక దేనికి భయపడకు. వాళ్ళ నాన్న ఎప్పుడు చెప్పే ఈ మాట సంజుకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేది. నాన్న ఇచ్చే ధైర్యాన్ని జీవితంలో ఏ కొడుకు ఎప్పుడు మర్చిపోడు. ఎక్కడ అవమానపడ్డాడో అక్కడే గెలిచి చూపించాడు. తనని అవమానించిన వాళ్ళకి T20 వరల్డ్ కప్ గెలుపుతో సమాధానం ఇచ్చాడు. ఎగతాళి చేసిన నోరులే సంజు మావాడని చెప్పుకుంటున్నాయి. ఇదే కదా జీవితం అంటే. అవమానించిన వాళ్ళు అక్కడే ఉన్నారు. అవమానపడ్డవాడు చరిత్ర గెలుపులో ఉన్నాడు. ఈ కథ ఇంకా అయిపోలేదు. ఇప్పుడే అసలు కథ మొదలవుతుంది. సంజు తండ్రి తన పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి మొత్తం కుటుంబాన్ని తీసుకొని కేరళకి వెళ్లిపోయారు. సంజు నాన్న ఒక్కరే ఉద్యోగం చేసేవారు. సంజు భవిష్యత్తు గురించి తన భవిష్యత్తుని పక్కన పెట్టి వలస వెళ్లారు. ఈ తండ్రి గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కేరళకి రాగానే సంజుకి క్రికెట్లో అవకాశాలు రాసాగాయి. సంజు మొదట కేరళ అండర్-13 టీం కోసం ఆడాడు. అక్కడే అతని టాలెంట్ అందరికీ కనిపించింది. ఆ తర్వాత అండర్-16, అండర్-18 టీమ్స్ లో కూడా చోటు సంపాదించాడు. అతని బ్యాటింగ్ స్టైల్ చాలా అందంగా ఉంటుంది. అప్పుడే సంజు వాళ్ళ నాన్నతో చాలా మంది ఇలా అన్నారు, ఈ కుర్రాడు పెద్ద ప్లేయర్ అవుతాడని. ఇలాంటి మాటలు విని సంజు నాన్న ఎంతో మురిసిపోయేవారు. చాలా ఇంటర్వ్యూస్లో సంజు వాళ్ళ నాన్న కూడా ఒక మాట చెప్తూ ఉండేవారు, నా కొడుకు కళ నెరవేర్చడానికి నేను ఏదైనా చేస్తానని చెప్పేవారు. అది సంజు కెరియర్కి పెద్ద టర్నింగ్ పాయింట్ అయింది. సంజు కూడా చాలాసార్లు చెప్పాడు, నా జీవితంలో బిగ్గెస్ట్ మోటివేషన్ నా ఫాదర్ అని. సంజు కేరళ అండర్-19 టీంలోకి వచ్చాక అక్కడి నుండి అతని టాలెంట్ ఇండియా మొత్తానికి కనిపించింది. 2013లో సంజు జీవితాన్ని మార్చిన సంఘటన జరిగింది. అది IPL. రాజస్థాన్ రాయల్ టీం అతన్ని తీసుకుంది. అక్కడ అతను అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చిన్న వయసులోనే పెద్ద పెద్ద బౌలర్ని ఎదుర్కొన్నాడు. ఆ సీజన్లో సంజుకి అవార్డు కూడా వచ్చింది. తర్వాత సంజు కెరీర్లో పెద్ద సమస్య వచ్చింది. అతనికి టాలెంట్ ఉన్నా కూడా టీమిండియాలో రెగ్యులర్గా అవకాశాలు రాలేదు. కొన్ని మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అప్పుడప్పుడే టీంలోకి పిలుస్తారు, మళ్ళీ డ్రాప్ చేస్తారు. అది ఏ ప్లేయర్కైనా ఎంతో కష్టంగా ఉంటుంది. ఎంతో బాధని భరించాడు. ఎంత టాలెంట్ ఉన్నా కొన్నిసార్లు అవకాశాలు రావు. నిరాశ పడకుండా మన ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి. సంజు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, సంజుకి కూడా ఒక స్టేజ్లో తన మీద తనకే ఎన్నో సందేహాలు వచ్చాయట. నేను అసలు ఆడగలనా? నాకు మళ్ళీ అవకాశాలు వస్తాయా? ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రతిసారి సంజుకి ఎదురయ్యేవట. వాటన్నిటిని సంజు అధిగమించాడు. వాళ్ళ నాన్న త్యాగాన్ని ఏ క్షణం కూడా మర్చిపోకుండా పోరాడాడు. అమ్మ ప్రార్థనలు, నాన్న త్యాగం, సంజు వైఫ్ చారులత శాంసన్ సపోర్ట్, ఇవన్నీ సంజు గెలుపుకి బలమైన కారణాలు. సంజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. 5 ఏళ్ల వాళ్ళ ప్రేమని 2018 డిసెంబర్ 22న పెళ్లి వరకు తీసుకెళ్లారు. క్రికెట్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సంజు జీవితంలో తన భార్య చారులత మాత్రం ఎంతో సపోర్ట్ గా నిలిచింది. ఈ T20 వరల్డ్ కప్ 2026 గెలవాలని సంజు చేసిన ప్లాన్ కాదు, అది దేవుడు చేసిన ప్లాన్. నమీబియాతో జరగాల్సిన మ్యాచ్లో అభిషేక్ అనారోగ్య కారణంగా సంజుకు అవకాశం దక్కింది. కానీ చేసింది కేవలం 22 పరుగులే. ఆ తర్వాత వరుసగా 3 మ్యాచ్ల్లో టీంలో మళ్లీ చోటు లేదు. జింబాబ్వేపై ఛాన్స్ వచ్చినా 24 పరుగులకే పరిమితమయ్యాడు. దాంతో సంజు టీంకి భారమని అతని భవిష్యత్తుపై కూడా
కూడా చర్చలు జరిపారు. కానీ సంజు ఓడిపోలేదు. ఇక చివరి అవకాశంగా వెస్టిండీస్తో మ్యాచ్ లభించింది. అంతే, ఇక అక్కడి నుండి చెలరేగిపోయాడు. వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో 50 బంతుల్లో 97 పరుగులు చేశాడు. తర్వాత సెమీఫైనల్లో ఇంగ్లాండ్పై 42 బంతుల్లో 89 పరుగులు చేసి టీమిండియాని ఫైనల్కి తీసుకెళ్లాడు. ఫైనల్స్లో న్యూజిలాండ్పై 46 బంతుల్లో 89 పరుగులు చేశాడు. సంజు సెంచరీల కోసం ఆడలేదు, టీమిండియా గెలుపు కోసం ఆడాడు. మొత్తానికి టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు తీసుకొని తన గెలుపుని వాళ్ళ నాన్నకి, దేశానికి అంకితం ఇచ్చాడు. కేవలం 5 ఇన్నింగ్స్లోనే 321 పరుగుల్ని సాధించాడు. కోట్ల మంది హృదయాల్ని గెలుచుకున్నాడు. సంజుకు టీంలో చోటు దండగన్న వాళ్ళే ఇప్పుడు సంజు వాళ్ళే వరల్డ్ కప్ గెలిచామని అంటున్నారు. వాట్ ఏ కంబ్యాక్ అసలు. ఓటమి రుచి చూసిన వాడు గెలుపుతో చరిత్రని తిరగరాశాడు. ఇది జీవితంలో ఎంతో మందికి స్ఫూర్తినిస్తుంది. గెలుస్తామనే నమ్మకాన్ని గుండెల్లో నింపుతుంది. జీవితంలో గెలుపు కోరుకోగానే రాదు. ఎన్నో కష్టాల్ని, అవమానాల్ని, కన్నీళ్ళని, బాధల్ని రుచి చూపించే గెలుపు మన దగ్గరికి వస్తుంది. క్రికెట్ ఆడే అవకాశం ఎంతో మందికి రావచ్చు, కానీ సంజుల చరిత్రలో గుర్తుండిపోయే అవకాశం కొందరికే వస్తుంది. ఇండియన్ క్రికెట్ చరిత్రలో సంజు పేరు కూడా ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది. దేశానికి ఒక గొప్ప ప్లేయర్ని ఇచ్చిన మన సంజు నాన్నగారికి మా ధన్యవాదాలు. మీకు మరొక విషయం చెప్పాలి. ఇటీవల సోషల్ మీడియాలో సంజు గురించి కొన్ని విషయాలు వైరల్గా మారాయి. త్వరలో కేరళ ప్రభుత్వం సంజుకి డిఎస్పీ పోస్ట్ ఇవ్వబోతుందట. మొహమ్మద్ సిరాజ్కి తెలంగాణ గవర్నమెంట్ డిఎస్పీ పోస్ట్ ఇచ్చింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 గెలిచిన తర్వాత ఈ డిఎస్పీ పోస్టు సిరాజ్కి వచ్చింది. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన సంజుకు కూడా డిఎస్పీ పోస్ట్ వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ నిజంగానే వస్తే ఒక రిటైర్డ్ కానిస్టేబుల్ పోలీస్ ఆఫీసర్ కొడుకు డిఎస్పీ అవుతాడని వాళ్ళ నాన్న కలలో కూడా ఊహించి ఉండడు. దేవుడు రాసిన ఈ కథ ఎంత బాగుందో కదా. తండ్రి పోలీస్ ఉద్యోగాన్ని త్యాగం చేసి కొడుకుని క్రికెటర్ చేశాడు. కొడుకు గొప్ప క్రికెటర్ అయ్యి త్వరలో డిఎస్పీ అవ్వబోతున్నాడు. ఇవన్నీ జీవితంలో కష్టాల్ని దాటాక వచ్చే గెలుపు. ఒకప్పటి కన్నీళ్లే నేడు ఆనంద బాష్పాలుగా మారాయి. ఇది ఒక గెలిచిన తండ్రి కొడుకుల కథ. దేశానికి వరల్డ్ కప్ ట్రోఫీ తెచ్చిన మన సంజు శాంసన్ కథ. ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. జీవితంలో ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, కానీ అందరికీ అవకాశాలు రావు. కొన్నిసార్లు మనకంటే తక్కువ టాలెంట్ ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్తుంటారు. అప్పుడు మనల్నే మనం ప్రశ్నించుకుంటాం, నాకెందుకు అవకాశం రావడం లేదని. అచ్చం ఇదే పరిస్థితి సంజు జీవితంలో కూడా వచ్చింది. ఎన్నిసార్లు టీమిండియాలోకి వచ్చాడు, అన్నిసార్లు మళ్ళీ బయటికి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు చాలా మంది అనుకున్నారు సంజు కెరియర్ అయిపోయిందని. కానీ సంజు మాత్రం ఒక మాట కూడా మాట్లాడలేదు. అతను ఒక పని చేశాడు, మళ్ళీ ప్రాక్టీస్ చేశాడు, మళ్ళీ గ్రౌండ్కి వెళ్ళాడు, మళ్ళీ తన గేమ్ని ఇంప్రూవ్ చేసుకున్నాడు. ఎందుకంటే అతనికి తెలుసు ఒకరోజు తన టైం వస్తుందని. జీవితంలో ఒక నిజం ఉంది, మీరు ప్రయత్నం ఆపితే మీ కథ అక్కడితో ముగుస్తుంది. కానీ మీరు ప్రయత్నం ఆపకపోతే మీ కథ అక్కడి నుంచే మొదలవుతుంది. సంజు శాంసన్ కథ మనకు ఒక పెద్ద లెసన్ చెబుతుంది. క్రిటిసిజం వచ్చినప్పుడు మన టాలెంట్ ప్రూవ్ చేయాలి. ఫెయిలియర్స్ వచ్చినప్పుడు మన డిటర్మినేషన్ ప్రూవ్ చేయాలి. ఎందుకంటే విజయానికి ముందు ఎప్పుడు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షను దాటిన వాళ్ళే విజయం చూస్తారు. చాలామంది జీవితంలో ఒక తప్పు చేస్తారు. ఒక్క ఫెయిల్యూర్ రాగానే ఇది నా వల్ల కాదని అనుకుంటారు. కానీ జీవితంలో సక్సెస్ అయిన పర్సన్స్ ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఎప్పుడు ఒక మాట చెప్తారు, నేను మొదలు పెట్టిన పని ఇప్పుడే జరగకపోవచ్చు, కానీ నేను మొదలు పెట్టిన పని ఏదో ఒక రోజు ఖచ్చితంగా జరుగుతుంది. సంజు కూడా అదే చేశాడు. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అవకాశాలు మిస్ అయినా అతను తన డ్రీమ్ని వదలలేదు. అందుకే ఈరోజు కోట్ల మంది అభిమానులు తనని ప్రేమిస్తున్నారు. ఇది కేవలం క్రికెట్ కథ కాదు, ఇది ఒక పట్టుదల కథ. జీవితంలో మీరు కూడా చదువు, ఉద్యోగం, బిజినెస్ లేదా మీ డ్రీమ్ ఏదైనా సాధించాలంటే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, సక్సెస్ ఒక్క రోజులో రాదు. కానీ మీరు ప్రతిరోజు ప్రయత్నం చేస్తే ఒక రోజు సక్సెస్ మీ దగ్గరికి వస్తుంది. మీరు ఇప్పుడు ఎక్కడున్నారనేది ముఖ్యం కాదు, మీరు జీవితంలో ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారో అదే ముఖ్యం. సంజు శాంసన్ కథ మనకు ఒక మాట చెప్తుంది, డ్రీమ్ పెద్దదైతే స్ట్రగుల్స్ కూడా పెద్దవే ఉంటాయని. కానీ మన జీవితంలో వచ్చే కష్టాలు, కన్నీళ్లు, బాధలు అన్నీ తాత్కాలికమే. ఒక గెలుపు మాత్రమే శాశ్వతంగా గుర్తుండిపోతుంది. కాబట్టి మీ డ్రీమ్ని ఎప్పుడు వదలకండి. ఒకరోజు మీ కథ కూడా ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవుతుంది. మన సంజు కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. సంజుకి డిఎస్పీ పోస్ట్ రావాలని ఎంతమంది కోరుకుంటున్నారో కూడా తెలియజేయండి.